హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము విజయదశమి రోజు అయితే సరదాగా షాపింగ్కి అలాగే పిల్లల్ని కొన్ని గేమ్స్ అయితే ఆడిపిద్దామని చెప్పి నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళామండి. నెక్సెస్ మాల్లో ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే మేబీ చాలామంది వెళ్ళుండొచ్చండి ఇంకా, కానీ వెళ్ళినా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అక్కడ అంటే టికెట్స్ కాస్ట్ అది సిస్టమ్ అంతా మారిపోయింది కొంచెం. అలాగే ఇంకా కొన్ని న్యూ గేమ్స్ కూడా పెట్టారండి. మేము కూడా పిల్లలతో పాటు సరదాగా కొన్ని గేమ్స్ ఆడాము, మంచిగా ఎంజాయ్ చేసాము. అది కాస్ట్ ఎలా ఉంది ఏంటి అలాగే ఏమేమి గేమ్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే లోపలికి వచ్చామండి. ఆల్రెడీ మేము ఒక కార్డ్ అయితే తీసుకున్నాము, కానీ అది ఎక్స్పైర్ అయిపోయిందనమాట. అందుకని మళ్ళీ ఎంట్రీ కార్డ్ అయితే తీసుకోవాలన్నారు. అది 1500 అండి. 1500 పెట్టి మనం తీసుకుంటే మనకి 1200 దాంట్లో ఉంటాయన్నమాట. మిగతా గేమ్స్ అయితే మనం ఆ 1200 రూపీస్కి సరిపడా గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు మా బాబు ఆడుతున్న ఇది గేమ్ అనే బదులు స్టంట్ అని వచ్చండి, అందుకే నేను తమ్నైల్లో కూడా అలా పెట్టాను అనమాట. ఇలాంటి స్టంట్స్ అనేవి అంత హైట్లో చాలా హైట్ ఉందండి. ఇది నేను పైనుంచి చూపిస్తున్నాను మీకు, చాలా హైట్ ఉంది. నేను పూర్తిగా నెక్ అంతా పైకి ఇలా ఎత్తి చూడాలనిపించింది అనమాట. పూర్తిగా మనకి ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటే 1 కిలోమీటర్ వరకు ఉంటుందండి మొత్తం. ఒక్కొక్క స్టంట్ వెళ్ళే కొంది కొంచెం టఫ్ అవుతుంటుంది, చూసారు కదా. ఫైనల్గా ఇలా ఒక సన్నటి వైర్ మీద ఉంటుంది. అది మా వాడు చూస్ చేసుకున్నాడు. దీనికి 250 అరౌండ్ 300 దాకా తీసుకున్నారండి. అలా మనం తీసుకున్న కార్డులో నుంచి అమౌంట్ అనేది మనం అక్కడ స్వైప్ చేసుకుంటూ ఉంటాం. జస్ట్ ఆ గేమ్ అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఉంటుంది మిషన్ లాగా, మన దగ్గర ఉన్న కార్డు మనం దానికి ఇలా పెట్టేస్తే అమౌంట్ అనేది కట్ అవుతుందండి. చూసారు కదా, మా బాబు అయితే స్టంట్ పూర్తి చేశాడు. మధ్య మధ్యలో కొంచెం భయపడ్డాడు, కానీ పిల్లలు అలాంటివి చేయాలండి. అప్పుడే వాళ్ళకి కొంచెం హైట్స్ అనే ఫోబియా ఉంటుంది కొంతమందికి. ఒక్కొక్కరు వాటరు, హైట్స్, యానిమల్స్ ఇలా కొన్ని భయాలు ఉంటాయి కదా పిల్లల్లో. హైట్స్ ఫోబియా అనేది పోవాలి అంటే అలాంటివి వాళ్ళ చేత చేయించాలండి. అలా అని మనం బలవంతంగా చేయించకూడదు. వాళ్ళు ఇష్టపడి వాళ్ళు హ్యాపీగా చేస్తేనే చేయించాలన్నమాట. మా బాబు ఏ గేమ్ ఆడతావు అని అంటే ఫస్ట్ వాడు అదే సెలెక్ట్ చేసుకున్నాడు. చూశారు కదా ఎంత హైట్ ఉంది కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఆడాడండి. అట్లా మా పెద్ద బాబు అయితే అలాంటివి చాలా డేర్గా చేస్తాడు. ఇగో మా చిన్నోడు ఉన్నాడు, పైకి మాత్రం చాలా గంభీరంగా ఉంటాడు. వాడి వల్ల అస్సలకే కాదు. దీంట్లోకి దూరాడు, రాగానే చక్కగా లోపలికి వెళ్ళిపోయాడు. దీనికి కూడా అంతే అండి, 250-300 వరకు తీసుకున్నారు. ఇది 2 ఫ్లోర్స్లా ఉంటుంది మనకు చూడడానికి. నేను మొత్తం చూపిస్తాను చూడండి మీకు. సో దీంట్లో ఎక్కువ కిడ్సే వెళ్తుంటారండి, అంటే 10 ఇయర్స్ బిలో పిల్లల్ని ఎలో చేస్తారనమాట. ఇట్లా స్లైడింగు అలాగే కలర్స్ బాల్స్ ఉన్నాయి కదా, చూసారు కదా, అలా ఉంటుంది. అలాగే జంపింగ్ కూడా ఉంటుంది. ఇది పైన అండి, కొంచెం అంటే ఫ్లోర్స్ లాగా కట్టారు కదా, సెకండ్ ఫ్లోర్ పైన లోపలే ఎక్కొచ్చు అనమాట. అక్కడ ఇలా రౌండ్గా తిరిగే యానిమల్స్ అలా ఉందన్నమాట. ఆ పైకి వెళ్ళి ఆడుకుంటున్నాడు వాడు. దాంట్లోకి ఇంక మనల్ని ఎలో చేయరండి, మనం బయటే ఉండి ఆ నెట్ ఉంది కదా దాంట్లో నుంచి పిల్లల్ని చూస్తూ ఉండాలన్నమాట. వాడు ఫస్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత సారీ అండి, నెక్స్ట్ ఇట్లా ఇది ఉంది కదా, దీనికి కూడా అంతేనండి. అది గేమ్ అనమాట, గుర్రం గేమ్. చూసారు కదా, వాళ్ళు అక్కడ ఎల్ఈడీలో కనిపిస్తూ ఉంది. అక్కడ మనం స్వైప్ మిషన్ దగ్గర అది ఉంది చూడండి, దాని దగ్గర కార్డు పెడితే అమౌంట్ అనేది కట్ అవుతుంది. అది ఇంత టైం అని ఉంటుందండి. అది అయిపోయే వరకు మనం ఆడుకుంటూ ఉండాలి. ఇది ఆడాడు మా పెద్ద బాబు. అట్లాగా కార్డులో ఉన్న డబ్బులన్నీ అయిపోయేదాకా ఆడుతూనే ఉన్నారు వాళ్ళు. ఆ రోజు అయితే ఫుల్గా పండగ కదా, ఎంజాయ్ చేయమని చెప్పి వాళ్ళ డాడీ కూడా ఏమనలేదు. ఫైనల్గా ఈ గేమ్ కూడా ఆడారండి వాళ్ళు. కొంచెం సేపు ఆడి పక్కకు వచ్చారు. అందుకని చెప్పి మా వారు ఆ కొంచెం గేమ్ని కంప్లీట్ చేశాడనమాట, కూర్చొని తను కూడా పిల్లలతో కలిసి చిన్నపిల్లలాగా. నెక్స్ట్ అయితే ఇది ఆడామండి. దీనికి కూడా అంతే 250 రూపీస్ అరౌండ్ అంత ఉంది. ప్రతి గేమ్కి మ్యాక్సిమం 100 అబోనే ఉంటుందండి. ఇది ఆడాము కొంచెం సేపు. పిల్లలకి అది కొంచెం ఆడడం తెలియట్లేదన్నమాట. అందుకని చెప్పి నేను మా హస్బెండ్ కూడా కొంచెం సేపు అయితే ఆడామన్నమాట. సో అది మనం ఇలా పుష్ చేస్తూ ఉంటే మన దగ్గర ఒక ఇలా హోల్లా ఉంటుందండి. దాంట్లో ఎవరి సైడ్ పడిపోతే వాళ్ళకి, అవతల వాళ్ళకి, ఆపోజిట్ పర్సన్కి మనకి అక్కడ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎల్లో రెడ్ టీమ్స్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తిను పుష్ చేసినప్పుడు పడిపోయింది అంటే దీనికి పాయింట్ వస్తుంది, తన కాయిన్ పడిపోయింది కాబట్టి. అలా ఉంటుంది. ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. అందుకని చెప్పి నేను మా హస్బెండ్ కూడా, నేను మా బాబుతో కొంచెం సేపు ఆడాను. ఆ తర్వాత మా హస్బెండ్ నేను కూడా కొంచెం సేపు ఆడుకున్నామండి. పండగ కదా, అందుకే కొంచెం ట్రెడిషనల్గా శారీతో వెళ్ళాను నేను మాల్కి. ఫస్ట్ టైం అనమాట ఇన్ని ఇయర్స్లో శారీతో మాల్కి వెళ్ళడం. నేను ఎప్పుడు వెళ్ళలేదు,
కానీ హ్యాపీగా అనిపించింది. అక్కడ నేనే అనుకున్నాను ఒక విచిత్రంగా చూస్తారేమో అనుకున్నానండి. కానీ పండగ సందర్భంగా చాలామంది ఇంకా చక్కటి పట్టు శారీస్ కట్టుకొని వచ్చారు. నాకు హ్యాపీగా అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత ఇలా గన్ షూట్ అండి, ఇట్లా యానిమల్స్ అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళేమన్నా యానిమల్స్ కాదు, వాటర్ యానిమల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. అవి ఇలా జలగల్లాగా వాటర్లో వెళ్తూ ఉంటే వాటిని మనం షూట్ చేస్తూ ఉండాలి అలా అన్నమాట. కానీ పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారండి. కాకపోతే డబ్బులు కూడా అలాగే ఉంటుంది. అక్కడ వాళ్ళు గంట కూడా ఆడుకున్నారో లేదో కానీ 2000-3000 అమౌంట్ అయితే అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఈ వాలీబాల్ అనేది ఆడారండి. మనం ఆడుతూ ఉంటే కింద నుంచి మనకి టికెట్స్ లాగా వస్తుంటాయండి. అవి తీసుకెళ్ళి ఆ పక్కనే ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ ఆ మిషన్లో పెట్టేస్తే మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి. ఎవరైనా అది మిస్ అవ్వద్దు. సో ఫైనల్గా ఇక్కడ ఏదో గేమ్స్ అయితే ఆడిపిస్తూ ఉన్నారండి, ఇలా పెట్టి యానిమల్స్వి చూశారు కదా. మీరు కూడా తప్పకుండా వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేశానండి. వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా వెళ్ళి మీ పిల్లలతో ఇలాగే ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మనకి నెక్సెస్ మాల్ థర్డ్ ఫ్లోర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.